హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అదేంటంటే కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్ అండి చేయటము. ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్మోస్ట్ మనకి ఇంట్లో ఉన్నవే, సో ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. సో రెసిపీలోకి వెళ్ళే ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నోట్ చేసుకోండి. సో ఇవన్నీ రెడీ పెట్టుకుంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక చిన్న ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అందులో మనం కాజు ఇంకా బాదాం ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మెజర్మెంట్స్ కూడా ఇచ్చానండి, సో ఆ మెజర్మెంట్స్ ఫాలో అయితే టేస్ట్ సూపర్గా వస్తుంది. తర్వాత ఒక బేసిన్లో మైదా పిండి కలుపుకుందాం. ఈ మైదా కలుపుకునేటప్పుడు మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసాం కదా, ఆ గీని ఇందులో వేసుకోవాలి. వేసి కొద్దిగా చిటికెడంత ఉప్పు వేసి ఫస్ట్ పిండి బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసాక పిండి కలుపుతాం ఎందుకనంటే ఈ పొరలుగా వస్తుంది అనమాట మనకి కజ్జికాయలు అనేది. సో వాటర్ పోయక ముందే బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసినప్పుడే ఎట్లా అంటే ఇట్లా ఉండలు ఫామ్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. తర్వాత స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి నీడ్ చేసుకుందాం. ఇది చపాతీ పిండి కంటే కొద్దిగా ఇంకా స్మూత్గా ఉండాలి డవ్. తర్వాత ఫైనల్ టచ్ మళ్ళీ ఇంకొద్దిగా నెయ్యి వేసి ఒకసారి తిప్పుకొని మూతేసి పెట్టుకోండి. దీన్ని కొద్దిసేపు అలాగే పక్కన పెట్టి ఇప్పుడు మనం స్టఫ్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ నేను పుట్నాలు తీసుకున్నాను. ఆ పుట్నాల్ని బ్లెండర్లో పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో పాటు ఇలాచీ, అలాగే ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇవన్నీ వీటితో పాటు బెల్లం కూడా పౌడర్ చేసుకొని అన్నీ ఒక బౌల్లోకి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇది చేసుకుంటే మన స్టఫింగ్ రెడీ అయినట్టే. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని అది హీట్ అయ్యే లోపల మనం ఈ కజ్జికాయలని రెడీ చేద్దాం. ఇప్పుడు మనం పిండిని మళ్ళీ ఒకసారి ఇలా రోల్ చేసుకొని చిన్న బాల్స్ తీసుకోవాలండి. చిన్న బాల్స్ తీసుకొని దాన్ని సన్న చపాతీలాగా చేసుకోవాలి. ఆ చపాతీ కూడా మరీ లావుగా ఉంటే మనకి ఉట్టి పిండిగానే ఉంటుంది. సో చాలా సన్నగా చేసుకోవాలి. తర్వాత దాన్ని కజ్జికాయల మోడ్లో వేసి దాంట్లో మనం స్టఫింగ్ ఫిల్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. అన్నిటికీ అదే ఈక్వల్గా వేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుంది మనకి. సో ప్రతిసారి 3 స్పూన్స్ స్టఫింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండి తీసేసుకొని అది బయటికి తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ దానికి ఒకవేళ పిండి అంటుకున్నట్టు అనిపిస్తే, పిండి దాంట్లోనే మౌల్డ్లోనే ఉండిపోతుంది అనిపిస్తే కింద పొడి పిండి వేసుకోండి. స్టఫ్ వేసుకొని ఇలా సైడ్స్కి కొద్దిగా వాటర్ అద్దుకోండి. ఇలా వాటర్ అద్దుకొని అప్పుడు క్లోజ్ చేస్తే మనకి పిండి మౌల్డ్కి అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇలా ఎక్స్ట్రాస్ మళ్ళీ తీసేసుకోండి. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే స్లోగా ఒక్కొక్కటి అందులోకి డిప్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ఒక 4 to 5 వేసుకుంటే సరిపోతుంది మూకుల్లో. అవి 2 సైడ్లు తిప్పుకుంటా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన కజ్జికాయలు రెడీ అయిపోతాయండి. ఇలాగే అన్నీ మనం ఎంత పిండి తీసుకున్నామో అంత పిండి అన్ని కజ్జికాయలు ఇలాగే రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోండి, చూసారా మన కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఇది ఎప్పుడన్నా సింపుల్గా చేసుకునే స్వీట్ అండి. మెయిన్గా మన పండుగలప్పుడు ఈజీగా అయిపోయే స్వీట్ అనమాట. ఇది ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఇక పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలన్నట్టు ఈ ఐటెం ట్రై చేశాను నేను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మా అక్షర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ కూడా ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.